జనరల్గా మనం హర్నియా అని ఎప్పుడైతే అంటామో వీ మీన్ ఇంగ్యూనల్ హర్నియా. 70% ఆఫ్ ద టైమ్స్ ఇంగ్యూనల్ హర్నియా అంటే కింద గజ్జిల్లో వస్తుంది, పైనుంచి కిందకి జారుతుంది పేగు, పడుకుంటే తగ్గిపోతుంది, నుంచుంటే ఎక్కువ అవుతుంది, దగ్గితే పెరుగుతుంది, ఎక్కువ మెట్లు గిట్లు ఎక్కేమంటే పెరుగుతుంది. ఇంగ్యూనల్ హర్నియా అంటాం దీన్ని. ఓకే, అది స్క్రోటం దాకా కూడా పెరుగుతుంది. ఇంగ్యూనోస్క్రోటల్, టోటల్ స్క్రోటల్ 3 స్టేజెస్ దాంట్లో. కొంచెం వచ్చింది వెళ్ళిపోయింది. ఇంగ్యూనోస్క్రోటల్ అంటే ఇంగ్యూనల్ నుంచి కింద దాకా వెళ్ళింది. ఇలియో ఇంగ్యూనల్. టోటల్ స్క్రోటల్ అంటే మన బీజం స్క్రోటం శాక్లోకి దిగిపోయింది, అది లోపలికి. ఇట్ ఈస్ వెరీ బిగ్. ఓన్లీ 5 days బ్యాక్ ఐ ఆపరేటెడ్ ఈ వెరీ యంగ్ 18-year-old బాయ్. 18 years బాయ్కి ఇంత పెద్ద హర్నియా ఉంది. అంటే ఇది కాంజెనిటల్ బర్త్ నుంచి కొంచెం వీక్గా ఉంది, అతను అశ్రద్ధ చేసుకున్నాడు, కొంచెం స్ట్రెయిన్ అయ్యాడు, హీ వాజ్ ఒబేస్. సో ఇలాగా మనకి ఏంటంటే ఇవి ఇంగ్యూనల్, ఇలియో ఇంగ్యూనల్, ఇంగ్యూనోస్క్రోటల్, టోటల్ స్క్రోటల్ పెద్దది ఈ రకంగా. అచ్చా, హర్నియా అంటే ఏమిటి? అబ్నార్మల్ ప్రొట్రూషన్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్. ఈ రూమ్లో ఉండవలసిన వాడు ఆ ఏరియాలోకి వచ్చావు, పాకిస్తాన్ వాడు కాశ్మీర్లోకి వచ్చాడు, ఇది హర్నియా అనమాట మెడికల్ టర్మ్స్లో మాట్లాడితే. అలా ఈ ఏరియా నుంచి ఆ ఏరియాలోకి వచ్చారంటే ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి, యాబ్డోమిన్ ఇది జోను, థై ఇది జోన్ కిందది, ఈ రెండింటికి జోన్లో ఇలాగ ఉంటుంది. దీంట్లో గ్యాప్ వచ్చింది, గ్యాప్లోంచి అది దిగింది, పడుకుంటే వెళ్ళిపోయింది, దిగింది, పడుకుంటే కొంచెం రోజులు పోయాక అంటిపోయింది, వెనక్కి వెళ్ళలేకపోయింది. ద కంటెంట్ ఈజ్ సో హై. ఇందులో ఏమేమి వెళ్ళొచ్చు? ఓమెంటమ్ మోస్ట్ కామన్. ఇంటెస్టిన్స్ కొన్ని వెళ్తాయి, సమ్ టైమ్స్ లార్జ్ ఇంటెస్టిన్, సమ్ టైమ్స్ బ్లాడర్, ఈ రకరకాలన్నీ వెళ్తాయి. సో ఒక చోట నుంచి ఒకటికి. సో ఇంగ్యూనల్ హర్నియా మన మోస్ట్ కామన్ హర్నియా అనుకో. దీని కారణం ఏమిటి అనుకుంటే, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు 6 నెలలు 1 yearలో కూడా వస్తాయి. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కాంజెనిటల్ బర్త్లోనే వీక్నెస్ ఉంది వాళ్ళకి, దానివల్ల ఒక చోట నుంచి ఒక చోటకి వచ్చింది. చిన్నపిల్లలు 1.5 year దాకా మనం వెయిట్ చేస్తామండి, 1.5 yearకి తగ్గలేదనుకుంటే దానంతట అది క్లోజ్ అవుతుంది, ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అవుతోంది, అవ్వలే అనుకుంటే మనం ఆగుతాం 1.5 years. 1.5 years దాటిందంటే దానికి ఆపరేషన్ చేసి క్లోజ్ చేసేస్తాం. సో శాక్ ఉంటుందన్నమాట. అడల్ట్స్లో ఏంటంటే ఈ స్ట్రెయిన్, ఎక్కువ ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళాడు, జిమ్ వెళ్ళాడు, కొంచెం ఈ గుంజీలు తీసుకుని ఎక్సర్సైజు, హెల్త్ కాన్షియస్ అనుకుంటున్నారు, కానీ దే ఆర్ డూయింగ్ ద హార్మ్ టు దేర్ ఓన్ హెల్త్. ఇవన్నీ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి ప్రాసెస్లు నేను. సెకండ్. థర్డ్ అంటే పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, పెద్దవాళ్ళకి ఏంటంటే ప్రాస్టేట్, ఒంటిల తోవలోంచి ప్రాస్టేట్ వస్తే ముక్కుతూ ఉంటారు యూరిన్ కోసం. ఆ ముక్కినప్పుడు ఈ హర్నియా పెద్దదవుతుంది. గ్రాడ్యువల్గా ఏజ్ ఎక్కువైన కొద్దీ మసిల్స్ వీక్ అవుతాయి. ఆ మసిల్స్ వీక్ అయినప్పుడు పుష్ చేస్తే ప్రాస్టేట్ నుంచి వన్ ఆఫ్ ద వెరీ కామన్ కాజెస్. ఇది ఒక ఇంపార్టెంట్ కాజ్. సో ఇవి డిఫరెంట్ కాజెస్ ఆఫ్ హర్నియా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాం, స్టేజ్ బట్టి మన హర్నియాకి ఏంటి చేస్తాం అంటే, నవడేస్ చిన్నపిల్లలు చెప్పాను కదా 1.5 year దాకా ఏం చెయ్యము, తర్వాత అయితే ఆపరేషన్ చేస్తాం. పెద్దవాళ్ళకి దాన్ని ఏమంటాం, హర్నియోటోమీ, ఆ శాఖ ఒకటి క్లోజ్ చేసి వదిలేస్తాం చిన్నపిల్లలు అయితే. పెద్దవాళ్ళు అనుకోండి, వీళ్ళకి ఏం చేస్తాం, ఈ గ్యాప్ ఏదైందో గ్యాప్ని శాఖని లోపల తీసేస్తాం, ఈ గ్యాప్ని క్లోజ్ చేస్తాం, కుట్టేస్తాము, దాని మీద ఒక మెష్ వేస్తాము, దాన్ని అంతటా క్లోజ్ చేస్తాం. మెష్ హర్నియా రిపేర్, దీని ఏమంటారు హర్నియోప్లాస్టీ. ఇదివరకు హర్నియోరాఫీ అని ఉండేదండి, ఆ టెక్నిక్ అవుట్డేటెడ్ అయిపోయింది. మెష్ రిపేర్ ఇప్పుడు మోస్ట్ కామన్. ఈ మెష్ వేసేస్తే గట్టిగా ఉంటుంది, అంతా క్లోజ్ చేసి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ ఏముందంటే లాప్రోస్కోపిక్ హర్నియా రిపేర్. లాప్రోస్కోపీలో 2 holes వేస్తాం ఇక్కడ నుంచి, అందులోకి వెళ్ళి ఆ శాఖని కిందకి రెడ్యూస్ చేసి దానిపైన మెష్ వేసి దాన్ని క్లోజ్ చేస్తాం. ఓన్లీ 3 days బ్యాక్ ఓన్లీ వీ కీప్ డూయింగ్ దీస్ హర్నియాస్ రిపేర్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఓపెన్. బట్ ఏమంటామంటే ద ఎసెన్షియల్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద హోల్ థింగ్ ఇస్ దట్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇవన్నీ గట్టిగా కాన్సాలిడేట్ అయ్యేదాకా మీరు 6 weeks నుంచి 12 weeks దాకా, 6 to 8 weeks దాకా రెస్ట్ తీసుకుంటే గట్టిపడిపోయాక మీరు ఏం పని చేసినావు. నేను ఏం ఎగ్జాంపుల్ చెప్తానంటే, గోడ ఉంది, గోడ కొత్తగా కట్టినప్పుడు మనం కొట్టేమనుకోండి గోడ విరిగిపోతుంది, గోడ గట్టిగా అయ్యాక మనం కొట్టేమనుకోండి చెయ్యి విరుగుతుంది. సో మనం ఏంటంటే టేక్ కేర్. ముందు స్టేజ్లో 2 నెలల దాకా సైకిల్ తొక్కద్దంటాం, సైకిల్ కిక్ స్టార్ట్ ఆఫ్ ద స్కూటర్స్, ఇప్పుడు అన్నీ పుష్ బటన్స్ వచ్చేసాయి. ఇలాంటి స్ట్రెయిన్ యాక్టివిటీస్ సడన్గా వంగి బయటకు ఎత్తామో, సూట్ కేసులు అవి మోసాం, ఇలాంటివి చేయకూడదు. హర్నియా ఆపరేషన్ అయిన వాళ్ళు ఈ జాగ్రత్తగా పడుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ ఆపరేషన్. హర్నియా అన్నారు కాబట్టి ఇది ఇంగ్యూనల్ హర్నియా అయింది, అంబ్లికల్ హర్నియా, ఎపిగాస్ట్రిక్ హర్నియా, ఇన్సిషన్ హర్నియా, రేర్ హర్నియాస్, లంబర్ హర్నియాస్, ఇవన్నీ రకరకాల ఆబ్టురేటర్ హర్నియాస్ చాలా ఉన్నాయి. దే ఆల్ కంప్రైజ్ 5 to 10%, వెరీ అన్కామన్. మోస్ట్ కామన్ ఈజ్ ఇంగ్యూనల్ హర్నియా.